చేసిన పాపాలు ఊరికేనే పోవంటారు. మరి ఆ పాపాలు అంటారా, లేకపోతే ప్రభుత్వం చెప్పింది కాబట్టి పనులు చేశాం కాబట్టి మా ఈ పాపాలు కావంటారా? అది ఐఏఎస్లు ఐపీఎస్లు తేల్చుకోవాలి. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఇంతలావు స్వామి భక్తి ప్రదర్శించాల్సిన అవసరం లేదని డిఓపిటి మాన్యువల్ చాలా స్పష్టంగా చెబుతున్నా సరే సాగిలపడి మరీ సాహో అన్న వాళ్ళందరి మీద ఈసీ వేటు వేసింది. ఇది మనం చంద్రబాబు హయాంలోనూ చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనే దానికి ఇది ఉదాహరణ. అంత చేటు స్వామి భక్తి. 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న ప్రధాని మోడీకి హాజరవుతున్న సభకి పంపించింది 3 ప్లటూన్లట స్పెషల్ పోలీస్. ఇంతకన్నా అరాచకం ఏది ఉండదు. ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. నాట్ ఓన్లీ దట్, చాలా సంఘటనలు ఎవరికి వాళ్ళని ఏ మంత్రులు ఎవరికి వాళ్ళకి సరిపడే ఐపీఎస్ని తెచ్చుకొని ఎస్పీలుగా వేసుకోవటం, టూ మచ్ లాయల్టీస్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళు వ్యవహరించడం, దానికి వీళ్ళు ఈల్డ్ అవటం, ఇవన్నీ చూసాం. అంతిమంగా మొత్తానికి ఐఏఎస్లకి ఐపీఎస్ల మీద వేటు పడింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. నమస్తే రజనీ గారు. వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. నమస్తే వేణుగోపాల్ గారు. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు, నిన్న ఈసీ తీసుకున్న కొరడ, ఆ దెబ్బ మామూలుగా తగలలేదుగా. అంటే ఇదివరకు పంపించడం జరిగినాయి, ఒకళ్ళు ఇద్దరు అట్లా, కానీ ఇట అటెస్ట్ వచ్చి 9 మందిని అటు ఐఏఎస్ ఐపీఎస్ని పంపడం ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు 99 వీక్షకులకు, మన ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఒకే రోజు ఇంతమంది పైన వేటు వేయటం అంటే అది ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో వీళ్ళు కోడ్ ఉల్లంఘనలు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారో దానికి ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు అస్సాంలో ఒకరి మీద అనుకుంటాను, ఒడిశాలో 4 మీద అనుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం 9 మీద ఒకే వేటు పడిందంటే గాడి తప్పినటువంటి పాలనా యంత్రాంగానికి ఇంతకన్నా కూడా ఉదాహరణ మరొకటి లేదు. ఇప్పుడు పాలకులకు ఈ బ్యూరోక్రాట్స్కి మధ్య ఒక థిన్ లైన్ ఒకటి ఉంటుంది. ఏది ఇప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఆ లైన్ దాటడం అనేది మనం గతంలో కూడా చూసాం. మీరు అన్నట్టుగా గత ప్రభుత్వాలకి ఇప్పటి ప్రభుత్వానికి బేరీ చేసుకుంటే గత ప్రభుత్వం మీద ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విమర్శలు అయితే చేశారో వాటిల్లో ఆయన ఏదన్నా భిన్నత్వం చూపించగలిగారా, లేదు ఇంకా రెచ్చిపోయేటట్టుగా చేశారా అనేటట్లే ఆలోచిస్తే రెండోదే మనకి కనపడుతుంది. ఇప్పుడు మనం చంద్రబాబుపై ఆయన చేసినటువంటి విమర్శల్లో ఆయనలో అప్పట్లో ఉన్నటువంటి అవినీతి కుంభకోణాలను, లేకపోతే ఆశ్రిత పక్షపాతమనో, లేకపోతే జన్మభూమి కమిటీలను, ఇంకా అనేక రకమైనటువంటివి. ఇది కూడా ఏది అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు మీద ఏ విధంగా విజయసాయిరెడ్డి గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో అప్పటి తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని కూడా డైరెక్ట్ గా ట్వీట్ చేశాడు ఆయన గురించి. కేసినేని నాని ఇష్యూలో అప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆయన పైన కూడా వీళ్ళందరూ పోవటం గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం యొక్క పతనానికి, ఆ పార్టీ ఓడిపోవటానికి ఇవన్నీ దారి తీసిన ఉదంతాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయుధాలుగా మారాయి అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు ఇప్పటి ప్రతిపక్ష నాయకుడికి జగన్మోహన్ రెడ్డి ఆయుధాలు సరఫరా చేసినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే తన గొయ్యి తనే దవ్వుకోవటంగా చూడాలా. ఈ గీత ఎందుకు చెరిగిపోయింది, ఎందుకు ఇంతగా వీళ్ళు అంట కాగుతున్నారు, వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమా? ఐఏఎస్లు ఐఆర్ఎస్లుగా మారారనే ఒక చెడ్డ పేరు, ఐపీఎస్లు అదేదో అసలు మనం గతంలో వినలేదు, ఏదో జేపీఎస్గా మారిందంటారు. అసలు రాజ్యాంగం పేరే మార్చేసిన ఉదంతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతగా తీవ్రమైనటువంటి విమర్శలకు గురి కావడం లేదు. అక్కడ లేనిది ఇక్కడ జరుగుతోంది. ఎందుకు? ఇదేంటంటే ఇది మీడియానే దీన్ని హైప్ చేస్తోంది అనడం కూడా వాస్తవం కాదు. వీళ్ళు చిత్తశుద్ధితో ఉంటే మీడియా అంత భూతద్దంలో ఎందుకు చూపిస్తోంది? గాడి ఎక్కడ తప్పింది, ఎందుకు తప్పింది, ఈ తప్పించిన వాళ్ళు ఎవరు, ఈ చర్యలు ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా ఇది కేవలం ఒక టీజర్ మాత్రమే. ఏంటి, ఇది శాంపుల్ మాత్రమే అన్నమాట, ట్రైలర్. ఇంకా ఎన్ని రోజులు ఉంది మనకి? ఇంకా గడువు 40 రోజులు ఉందన్నమాట. మనకున్న ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ మే బి స్ట్రెచ్డ్ ఫర్దర్ ఆల్సో. ఈ 4-5 రోజుల్లో ఇంకా ఉండబోతోంది, చాలా ఉన్నత స్థాయిలో ఉండబోతోంది అనేది.
ఇప్పటికీ కూడా అసలు మనం ఈ ఎన్నికలకి పూర్తి స్థాయి డీజీపీ లేకపోవటం ఏ విధంగా చూడాలా? ఇన్ఛార్జ్ డీజీపీ ఆధ్వర్యంలోనే ఎఫ్ఎస్సి డీజీపీ ఫుల్ అడిషనల్ ఛార్జీ డీజీపీ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళడం కానీ ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎందుకు దృష్టి పెట్టలేదో కూడా మనకు అర్థం కావట్లేదు. వాటికి అడగాలి సార్, డిఓపిటిని అడగాలి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు జరుగుతుందని. ఇప్పుడు ఈ తప్పించినటువంటి సూమోటో అడగాలి, ఎవరో కంప్లైంట్ చేస్తారు గట్టం కాదు, సూమోటో అడగాలి. ఇప్పుడు ఒక పక్కేమో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నిక ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక మరో ఎత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 2-3 బీహార్ ఎన్నికలు ఒకేసారి జరిపినట్టు ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉండేదో దానికి 2-3 టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఇప్పుడు ఉన్నది. ఎవరు దీనికి కారణం? ఈ పతనానికి కారణం ఎవరు? ఈ గాడి తప్పిన ఈ వ్యవస్థకి బాధ్యులుగా మనం ఎవరిని చూడాలా? ఇవాళ ప్రజలు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటించారు. అసలు తన పర్యటనకు ముందు మొదటి స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ 2 రోజులు మకాం ఎందుకు వేశారు? ఆ 2 రోజులు మకాం వేసిన ఫలితమే మనం చూసాం. తిరుపతి ఉప ఎన్నికల్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి గిరీష్ పైన అప్పుడు వేటు కూడా పడింది. ఏంటి? ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవటము, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు గిరీష్ పాస్వర్డ్ ఏదో వాళ్ళకి ఇచ్చాడని 35,000 ఓట్లు వీళ్ళు దానికి ఫేక్ ఐడి కార్డులు. అసలు దేశంలో ఎక్కడన్నా ఓటు కార్డుకి ఫేక్ ఐడి కార్డు క్రియేషన్ ఉందా? ఎలా ఇక్కడ నేరగాళ్ళు కొత్త నేరాలకు పాల్పడుతున్నారు? మనకు తెలిసి ఏంటంటే ఆధార్కి నకిలీ విన్నాం, లేకపోతే ఏటీఎం కార్డులు కూడా నకిలీ వచ్చాయన్నారు. ఇక ఫేక్ కరెన్సీ తెలిసిందే. కానీ ఓటు కార్డుకు ఫేక్ అంటే మనం తిరుపతి ఉప ఎన్నికల్లో దానికే బలి అయ్యాడు గిరీష కావచ్చు, లేదు ఉరవకొండలో జరిగినటువంటి ఆ దొంగ ఓట్ల అక్రమాలకు ఊతం ఇచ్చారని జడ్పీసీఈఓలు 2 బలయ్యారు. ఎవరు? స్వరూపరాణి, అతను ఎవరు ఇంకొకతను ఉన్నాడు భాస్కర్ రెడ్డి. వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాలనే ఎందుకు వీళ్ళ కోసం బలి పెడుతున్నారు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేది అందరి కళ. ఏది? దానికోసం ఒక తపస్సు చేసినట్టు చేసి మెరిట్ మీద వస్తారు వాళ్ళందరూ కూడా. యూత్ అసలు ఎంతగా ఒక హీరో వర్షిప్ అనమాట. ఏది? ఐపీఎస్ కావాలి, నేను ఎస్పీ అవుతాను అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు ఈ సెలక్షన్ అయిన తర్వాత ఎందుకు ఇంతగా అధికార పార్టీకి బానిసలవుతున్నారు? అసలు ఈ కులం ఏంటి? కులం చూసి పదోన్నతులు పొందడం ఏంటి? పార్టీలను ఆశ్రయించటం ఏంటి? ఐపీఎస్కి ఐఏఎస్లకి కులాలు ఏంటి? బంధుత్వాలు ఏంటి? దేశ సమగ్రత కోసం, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం, వ్యవస్థలను కాపాడటం కోసం వచ్చిన సర్వీస్ కదా ఇండియన్ సర్వీస్ అనేది. ఇండియన్ సర్వీస్ అనేది ఈ విధంగా చెడ్డ పేరు తెచ్చుకోవటం మనం గతంలోనూ చూసాం. కానీ ఇది పీక్కి వెళ్ళిపోయింది. ఇది పరాకాష్ఠగా మనం చూడాలన్నమాట. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరి మావటి వాడి పాత్ర పోషిస్తోంది. అంకుశ ప్రయోగం జరుగుతోంది. ఎంత మేరకు ఈ అంకుశం మరి వీళ్ళని దారికి తెస్తుందో చూడాలి. 4th ఫేజ్లో ఎన్నిక జరగటం కూడా ఇందుకే అనుకుంటాను. ఏది? మొదటి ఫేజ్లోనే ఎన్నిక జరిగితే దీన్ని దారిలో పెట్టలేమనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికని రాజీవ్ కుమార్ గారు మరి 4th ఫేజ్కి మార్చారా? అంటే ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రబాబు గారు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు ఎన్నికల సంఘాన్ని, మాకు 4th ఫేజ్లోనే పెట్టండి అని. అంటే ఫర్ వేరియస్ రీజన్స్, ఆయనకుండే పొలిటికల్ రీజన్స్ పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా కూడా ఆయన సజెస్ట్ చేశారని చెప్పేసి. ఎనీహో అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మనతో పాటు రజనీ గారు, అలాగే టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ పుడి తిరుపతిరావు గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతిరావు గారు, ఒకేసారి ఇంతమంది మీద వేటు వేయటం మనం ఎప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం బీహార్లోనూ అట్లాంటి రాష్ట్రాల్లో అప్పుడు కూడా ఇంతమంది మీద ఒకేసారి టెస్ట్ వచ్చి వేసిన సందర్భాలు లేకపోవచ్చు. ఏమంటారు? అందరికీ నమస్కారం. వాసుదేవ్ గారు, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఒకసారి మనకి టిఎన్ శేషన్ తాలూకా హయాం ఒకసారి గుర్తు చేసింది వాళ్ళ, నిజంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే అంత సెన్సేషనల్ కాకపోయినా ఇటీవల కాలంలో తీసుకుంటే ఇది ఒక పెద్ద సెన్సేషనలే.
ఇట్లా వీళ్ళు ప్రధానమైనటువంటి పేజీలో వీళ్ళ తాలూకా పేజీలు చూస్తుంటే మీరు ఇందాక పెద్దలు ఐఏఎస్ గురించి ప్రస్తావించారు. ఈ ఐఏఎస్లు ఐఏఎస్ఎస్ సమీపం మాకు కూడా మా బంధువు, నాకు సోదరుడు, నాకంటే ఒక సంవత్సరం చిన్న. ఇవాళ నేను మొన్ననే అస్సాం చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాడు కొత్త రవి అనేసి. మా జిల్లాకి మా బంధువు, నాకు కావలసిన. అంటే నేను ఎందుకు ఇది ప్రస్తావించానంటే, అంటే ఆ సందర్భంగా మా జిల్లా మొత్తం కూడా సంబరాలు చేసుకుంది వాసుదేవన్ గారు. ఎందుకంటే మా జిల్లా వాసి సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంప్లాయ్మెంట్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నతాధికారులు ఇవన్నీ మీకు ఎవరికి తెలియనివేం కాదు. వెనకబడిన జిల్లాగా ఏదో ఒక గుమస్తా ఉద్యోగం వస్తేనే పెద్ద సంబరాలు మాకు. ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతం కదా. ఎక్కువ మంది వాసి గారు ఎక్కువ మంది టీచర్లను ప్రొడ్యూస్ చేసిన జిల్లా శ్రీకాకుళం. మాకు అది పెద్ద ఇంకా మీకు అంతకంటే ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తాను. ఎక్కువ మంది టీచర్లు కాదు, సాయుధ దళాలలో ఆర్మీలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు. గ్రేట్. ఉపాధి కోసం బయటకు వెళ్ళిపోవడం మాకు అదొక ఆనవాయితీ మా జిల్లా యువతకి. ఆ నేపథ్యంలో ఏంటంటే ఎక్కువగా సాయుధ దళాలు ఆర్మీలో ఎక్కువగా ఉంటారు, లేకపోతే సిఆర్పిఎఫ్ ఇలాంటి పారామిలిటరీ దళాలలో కూడా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. తరువాత ప్రాంతం మీరు అన్నట్టుగా టీచర్స్ ఉంటారు. లేదనేసి అంటే ఈ పోలీస్ శాఖలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం పోలీస్ ఒక కంపల్సరీ కనబడతాడు. ఏ బందోబస్తులో చూడండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా. ఇది మా జిల్లా ప్రత్యేకత. ఆ విధంగా ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవడం 2-3 రోజులుగా పేపర్లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి మా జిల్లాలో ఒక సంబరాలు జరుగుతున్నప్పుడు నిన్న ఇవి చూస్తే ఒక ఇద్దరే మిగిలారు నాకు తెలిసి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ కి ఏదో పేరు పెట్టలేదు పెద్దలు, ఇందాక ఐఏఎస్ అనేదే పెట్టారు, వాడుకలో ఉంది. కానీ మరి ఐపీఎస్ కి ఏదో పెట్టాలో చూద్దాం. వీళ్ళలో ఒక ఇద్దరే మిగిలారు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఈ ఫోటో ప్రచురించిందండి. జవహర్ రెడ్డి గారు ఒకప్పుడు మా జిల్లా కలెక్టర్ గా చేశారు. అదేవిధంగా పోలీసు ఎఫ్ఏసి మీద ఉన్నటువంటి డీజీపీ. అంటే ఎంత దారుణం అనేసి అంటే, సరే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏ ఆఫీసర్కైనా ఏ ఉద్యోగికి అయినా సరే ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకనేసి అంటే ప్రభుత్వానికి అనుసంధానం అయి పనిచేయాల. అప్పుడే కదా ప్రజల్లోకి ప్రభుత్వ తాలూకా పథకాలు కానీ, లేకపోయినట్టు ప్రభుత్వం తాలూకా ఆశయాలు కానీ, అభివృద్ధి కానీ తీసుకెళ్ళడానికి అనుసంధానం అనేది ఖచ్చితంగా ఉండాల. అంతేగాని అనుబంధంగా మారిపోయినటువంటి సందర్భం వీళ్ళలో మనం చూసాం చాలా సందర్భాలు. అనుసంధానంకి బదులు అనుబంధంగా మారిపోయి ప్రభుత్వ అధినేత ఏం చెప్తారు. ఒకవేళ వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఏమిస్తారండి? సెంట్రల్ సర్వీస్ పంపిస్తారు. లేదు అనేసి అంటే ఒక పనికి మాలినటువంటి శాఖ పంపిస్తారు. నేను చెప్పేది వాసుదేవ్ గారు, ఈవేళ మేము మిత్రపక్షంగా ఉన్నామని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీని కూడా నేను ఇక్కడ ఏమీ ఎక్స్క్యూజ్ చేయట్లేదు. వాస్తవాన్ని కొన్ని మాట్లాడుకోవాలి కాబట్టి గత ప్రభుత్వంలో చూసాము, తర్వాత గత ప్రభుత్వం నుండి కొనసాగిన తర్వాత ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను చూసాము. వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ తాలూకా పదోన్నతులను కూడా ఒక రకంగా త్యజించడం అనొచ్చు, లేకపోతే త్యాగం చేశారనొచ్చు ఈ ప్రభుత్వ అధినేతలకి. లేదు అనేసి అంటే చేతకానితనంగా మారిపోయారు అనుకోవచ్చు. రకరకాలుగా ఏ విధంగా అయితే నిర్వచించుకుంటే వీటన్నిటికీ అతీతులుగా వెళ్ళిపోయి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే సివిల్ సర్వెంట్స్ లేదు. ఇప్పుడు వేరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక గ్రూప్ 1 ఆఫీసరో, లేకపోతే గ్రూప్ 2 ఆఫీసరో, గ్రూప్ 3 ఆఫీసరో, లేకపోతే కింది స్థాయి ఉద్యోగం, వీళ్ళకనేసి అంటే ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఒక రకమైనటువంటి భయము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించి ఏదన్నా ఉంటుంది అనేసి అంటే అదొక ఆలోచన. సరే కింది స్థాయిలో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారులే, పైన ఏం చెప్తే చేయాల్సిందే అనుకోవడానికి. వీళ్ళు అట్లా కాదు. పైగా ఇవాళ మనం చూస్తే వీళ్ళంతా సీనియర్ ఆఫీసర్స్. ఎవరో ఒకప్పుడు శ్రీలక్ష్మి గారి ఉదంతం చూస్తే ఆ రోజు నేను కూడా సపోర్ట్ చేసేవాడిని అండి ఆవిడకి.
ఎందుకనేసి అంటే బికాస్ ఒక మెరిట్ లో వచ్చింది, ఒక జూనియర్ ఆఫీసర్ గా ఉన్న సందర్భంలో ఆవిడ ఒత్తిడికి తట్టుకోలేక చేసింది అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి సమయంలో కొన్ని సందర్భాల్లో వాదించిన మాట వాస్తవం. బట్ ఇవాళ శ్రీలక్ష్మి గారు ఆ విధంగా ఆవిడ వెంటేసుకొని రావడం అనేసి అంటే మన వల్ల సాధ్యపడే పని. ఎందుకంటే ఇవాళ సీనియర్ ఆఫీసరు, మా భాషలో చెప్పాలంటే డిక్కీ బొక్కీలు తిని వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆవిడ మనం వెనకేసుకొని రావాల్సిందే ఉంది. కనువిప్పు జరగాలి కదా, ఖచ్చితంగా ఆవిడ శైలిలో మార్పు రావాలి కదా. రాలేదనే ఇటీవల వచ్చినటువంటి ఐఏఎస్ అవ్వలేదని చెప్పేసి అంటే ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఇంత ఘోరమైనటువంటి ఎలక్షన్ కమిషన్ అయితే గత వారం 10 రోజుల కిందట జరిగిన చర్చల్లో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందా అనే క్వశ్చన్ మార్క్ దగ్గర నుండి ఇవాళ క్వశ్చన్ మార్క్ తొలగిపోయింది. వ్యవహరిస్తుంది అన్న దగ్గరకు వచ్చేసింది. డెఫినెట్ గా ఇంకా ఉన్నటువంటి 1-2 వికెట్లు కూడా పడిపోతాయి. ఇందాక ఒక మంచి సంభాషణ మీ ఇద్దరి మధ్యలో నేను విన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు లేట్ గా పెట్టమని అడిగారు, దానికి కారణం ఇదే అని చెప్పేసి. ఎస్, నిజంగా అది కారణమైనట్టయితే డెఫినెట్ గా అది వాంఛించదగ్గ పరిణామం. ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అన్ని కరెక్ట్ గా చేశారు, అందరూ ఐఏఎస్ లో ఉన్నారు అనే టైంలో కానీ నేను చెప్పట్లేదు. అప్పుడు ఐఏఎస్ లో ఉన్నారు, ఐపీఎస్ లో ఉన్నారు కదా. కాబట్టి ఇవాళ కనుక చంద్రబాబు నాయుడు గారు అదే విషయం కోరినట్లయితే ఖచ్చితంగా అభినందనీయం. ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగడానికి కొంత సమయం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ అయితే ఈసరికి మనం ఎన్నికల మూమెంట్ లో ఉంటాము. ప్రచారాలకు వెళ్ళిపోయిన సందర్భంలో వీళ్ళు ఎవరు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎవరు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మీకు లేదు, మాట్లాడే పరిస్థితి మాకు ఉండదు. ఈ సమయం వచ్చింది కాబట్టి వాళ్ళ ఈ చర్యలు తీసుకునే అవకాశం ఈసీకి వచ్చింది. ఈసీకి వచ్చినటువంటి అవకాశాన్ని చర్చించుకునే అవకాశం మనకు వచ్చింది. చర్చ ద్వారా బయట మిగతా ఉన్నటువంటి అధికారులకు రకమైనటువంటి భయం వెన్నులో పడుతుంది. ఖచ్చితంగా వెన్నులో వంకు పుడుతుంది. ఆ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ ఎన్నికల ప్రక్రియ సజావుగా వెళ్ళడానికి, పోలింగ్ అనేది సక్రమంగా జరగడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక మంచి సౌపరిణామం అని చెప్పేసి మనం భావించాలి. వాసుదేవ్ గారు రైట్. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే. బహుశా ఇంత లార్జ్ స్కేల్లో ఒక గడిచిన 2 decades లో ఎక్కడ జరుగుండకపోవచ్చు. అంటే 1-2 సందర్భాలు ఉంటాయి ఎక్కడో ఒక చోట. పక్కన ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా ఉన్నాయి అంటే ఆశ్చర్యం అనిపించింది, అక్కడ 4. సో మిగిలిన రాష్ట్రాల్లో 1-2 అసలు ఖచ్చితంగా ఇలాంటి ఈ అంతేవాసులు ఉండే రాష్ట్రం బీహార్, యూపీ. అక్కడ కన్నా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోందంటే క్రమేపీ మనం బీహార్ కల్చర్ని ఇంబైబ్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. అంటే ఇంకొకటి కూడా గమనించండి, ఇతర రాష్ట్రాల నుంచి ఈ సివిల్ సర్వీసెస్ ఎంపికైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకుంటున్నారు. ఇది బంగారం పండించుకోవచ్చు ఇక్కడికి వస్తే అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉందట. జనరల్గా మసూరి ట్రైనింగ్ సెంటర్లో దే యూస్ టు కన్వర్స్ అమంగ్ దెమ్. మీరేమంటారు సార్? కరప్షన్కి పొట్టినీళ్ళలాగా అయిపోయిందేమో సార్. ఇందాక ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అంటూ, ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్, కేవలం పొలిటికల్ వాళ్ళకి మాత్రమే చేస్తున్నారేమో అని. ఎంత దారుణం అంటే సార్, ప్రజాగళన్ సభలో నా కళ్ళతో నేను చూసింది. నేను అనుభవజ్ఞాల్ని, అక్కడ ఉండి దాని బాధని ఎఫెక్ట్ అయింది దాన్ని సార్. కనుచూపు మేరలో వివిఐపి గ్యాలరీలో జరిగిన తొక్కిసలాట నేను అక్కడే ఉన్నాను సార్. ప్రతిభా భారతి గారు ఉన్నారు, కంటెస్ట్ చేసే ప్రతి ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. పెద్ద పెద్ద ఫెడ్లైట్స్, నాకు తెలిసి సభల్లో, ఏదో సినిమా ఫంక్షన్స్లో, క్రికెట్లో చూసేటటువంటి ఫెడ్లైట్స్ పైకి ఒక గంజాయి సేవించిన వాడు ఎక్కేస్తుంటే ఒక ట్రిప్ టీడీపీ కార్యకర్త దింపాడు, ఒక ట్రిప్ జనసేన కార్యకర్త దింపాడు. మధ్యలో మోడీ గారు మీటింగ్ ఆపేసి మరి అతన్ని దిగమంటున్నారు. ఆ టైంలో పోలీసులు ఏం చేస్తున్నారు? చాలా దారుణం ఏంటంటే 100% అక్కడ ఉన్న వాళ్ళలో, అమరావతి రైతుల్లో కండవాలు కప్పుకొని నేను అక్కడే ఉన్నాను సార్. 100% నేను చచ్చే బయటకు వస్తాను, 100% బతకను అని ఫిక్స్ అయిపోయాను సార్. అంత భయంకరమైన తొక్కిసలాట. నా కళ్ళ ముందు నా కాళ్ళు తొక్కేసి రక్తం వస్తున్న టైంలో డాక్టర్ కనుచూపు మేరలో ఎక్కడో కనబడుతున్నాడు. ఇవంతా ఒక ఎత్తు. తొక్కితే నేను చచ్చిపోతాను, నాతో పాటు 4 అమరావతి రైతులు చచ్చిపోతారు, అది పెద్ద విషయం కాదు. కందుకూరు ఘటన, గుంటూరు ఘటన చూసినప్పుడు ఫెయిల్ అయిన పోలీస్ ఆఫీసర్లలో ఒక్కడన్నా సస్పెండ్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే దొమ్మి కేసులో కొట్టేసినట్టే కదా సార్. కానీ కరెంటు ఫెడ్లైట్స్ది గనక
ఊగిపోతుంటే అది నేల రాలిపోతే షార్ట్ సర్క్యూట్ తో కనుచూపు మేరలో మొత్తం తగలబడిపోయేది సార్. నేను అనుకున్నాను, స్వామి తొక్కిసలాట జరిగినా పర్లేదు, 4 5 పోతాము, వాళ్ళలో మేం పోయినా పర్లేదు, ఆ కరెంటు స్తంభం మాత్రం కింద పడకుండా చూడండి, కాపాడండి అనుకుంటూ కన్నీటి పర్యంతం అయిపోయిన తరుణం నాకు తెలుస్తుంది. 2-3 మనుషులను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తున్న టైంలో పోలీస్ ఆఫీసర్లు ఫోన్ చూసుకుంటున్నారు సార్, కుర్చీలో కూర్చొని. అసలు నాకు వచ్చిన కోపానికి ఆ కుర్చీ పట్టుకుని కొట్టేస్తే సెక్షన్ 353 కడతారు సార్. ఒక లాయరు ఒక ఆవేశంగా పోలీస్ ఆఫీసర్ని కొట్టింది, చట్టరీత్యా నేరం అంటూ చర్య తీసుకొని జైల్లో వేసి ఒక కుట్ర కోణంది ఓపెన్ చేసేస్తారు. మనసులో కోపాన్ని దిగమింగుకొని భయంకరమైన బాధని కన్నీటితో చూపించుకుంటూ ఆ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి, దుస్థితి కనుచూపు మేరలో అందరూ చూశారు. లాయర్ రజనీ గారు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళారు. అసలు ఎంత దారుణం ఏంటంటే సార్, నేను చచ్చిపోతానని భయం లేదు సార్, ఆ ఫెడ్ లైట్స్ పడితే కనుచూపు మేరలో అందరూ చచ్చిపోతారు. ఏంటిది అసలు, వీళ్ళు పోలీస్ ఆఫీసర్లేనా? అందరూ రెడ్లెస్. మొత్తం తిరగదిప్పి చూస్తే అసలు తిరుమల రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, తర్వాత చూస్తే రవిశంకర్ రెడ్డి, తర్వాత చూస్తే మాధవ్ రెడ్డి అట. నెల్లూరు, ప్రకాశం జిల్లా, సత్యసాయి జిల్లా, మా పల్నాడు జిల్లా. సో ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా సార్ వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు సార్, వాళ్ళ జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు సార్. ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ చనిపోతుందేమో, 4 బిడ్డలు చనిపోతారేమో, అన్ని లక్షల మంది చావుకి కొంతమంది పోలీసుల ఆఫీసర్లు కారణం అవడం. అసలు ప్రధానమంత్రి వచ్చిన దగ్గర ఈ షార్ట్ సర్క్యూట్ అవుతే దేశంలో ఉయ్యర సార్, రాష్ట్రాన్ని ఉయ్యర సార్. నాకు అనిపించింది సార్ మనస్ఫూర్తిగా, నాకేదైనా అయినా పర్లేదు, పక్కన ఎక్కడో ఢిల్లీ నుంచి మోడీ గారి మెసేజ్ వినడం కోసం పాపం అలాంటి కోట్లు వేసుకొచ్చిన మోడీ గారి టీం ఉన్నారు, ఊస్తారు మన రాష్ట్రంలో జరుగుతుందని. నేను పోయినా పర్లేదు సార్, మీకేం కాదు, నేను జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్తానని ఫస్ట్ వాళ్ళని పంపించి తర్వాత నేను ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చాను సార్. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అయితే, ఇలాంటి వాళ్ళని నిజంగా ఊరు తీసినా తప్పులేదు సార్. ఎవరు చదవమన్నారు సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు? ఎవరు చేయమన్నారు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్లే పోషించుకోవచ్చు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్లే పైకి తీసుకురావచ్చు. ఎందుకు సార్ చదువుతారు పబ్లిక్ సర్వీస్ కమిషన్? కేవలం పబ్లిక్ సర్వీస్ చేయాలి. నేను సైతం అని చిన్నప్పుడు పుట్టిన పెరిగిన నుంచి స్కూల్లో ఏమవుతావురా నువ్వు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి ఒక్కడివే చెప్తాడు. ఇది ఒక తీరని కళ. ఈ కళ తీర్చుకున్నాక మనం ఏం చేయాలా? సర్వీస్ చేయాలి. నువ్వు సర్వీస్ చేయడానికి వచ్చిన వాడి పొలిటికల్ కి సర్వీస్ చేస్తావా? అది కూడా ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక కూడా వాళ్ళ ఉద్యోగాలు రిస్క్ పెట్టుకొని ఎవరి కోసం చేస్తున్నారు సార్. నేను ఎన్నో కేసులు చేసుంటా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర, సార్ ఈ పని చేయండి అంటే, అమ్మ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంది, నా మాట విను, హైకోర్టులో రిట్ వేయి, అది ఆర్డర్ వస్తుంది, డైరెక్షన్ వచ్చింది కదా, మేము చెయ్యాలని చెప్పి చేస్తాం అనేవాళ్ళు. సరే హైకోర్టులో రిట్ వేసి ఆర్డర్ తీసుకొచ్చేసారు, సార్ చెయ్యండి సార్, పాపం వాళ్ళు పేదవాళ్ళు సార్, వాళ్ళ భూమి సార్ అంటే, అప్పుడు అంటాడు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయితేనే చేస్తానంటాడు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయి తీసుకొచ్చేదాన్ని, సార్ కోర్టు ధిక్కరణ వచ్చింది, మీ ఉద్యోగం రిస్క్ లో పడింది, అయినా కానీ చేయడానికి వీల్లేదమ్మా, మాకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రెజర్ ఎక్కువ ఉంది, ఆ భూమి తార్ రోడ్డు పక్కన ఉందట, వాళ్ళు మెకానిక్ షెడ్ పెట్టుకోవడానికి ఆ భూమిని వాళ్ళని వదిలేసుకోమని లేకపోతే చంపేస్తారంటున్నాడు సార్. వాడు పొలిటికల్ వాడు చంపేస్తాడు, వాడు దానికోసమే వచ్చాడు. నువ్వు దేనికోసం వచ్చావు? నువ్వు పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చావు కదా, వాడిని ఎదిరించి పోరాడి ఆ ప్రజల్ని కాపాడుతానని నువ్వు ప్రమాణం చేసి ఉంటావుగా, రాజ్యాంగం మీదో నీ వృత్తి ధర్మం మీదో, వృత్తిలో నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్తావు కదా. ఈరోజు ఒక భూమిని కాపాడలేకపోతున్నావు, ఒక గట్టు రాయిని కాపాడలేకపోతున్నావు, మా లాంటి ప్రాణాలని కాపాడలేకపోతే ఇంకెందుకు సార్ చదువు? వదిలేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోమనండి సార్, పక్క దేశానికి పోమనండి సార్, చేత కాకపోతే రాజకీయాలు చేయమనండి సార్. ఇలాంటి ఉద్యోగాలకి వీళ్ళు తగరు. ఒక చెంచాగిరి చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్ నాట్ సూటబుల్. చేయమనండి, రాజకీయాలు చేయమనండి సార్, డబ్బులు తీసుకొని దొబ్బి పెట్టమనండి. అంతేగాని మా ప్రాణాలకి నమ్మకం, అమ్మ అక్కడ పొలిటికల్ లో రాజకీయ నాయకుల మధ్యలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మాకేం ఇబ్బంది లేదు అని ధైర్యంగా వెళ్ళే మా లాంటి ప్రాణాలని కాపాడేది ఎవరు సార్? చాలా అస్టానిషింగ్ అబ్జర్వేషన్స్ అండ్ ఐ అండర్స్టాండ్ యువర్ ఆగనీ, యాంగర్ అగైన్స్ ది సిస్టమ్. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే రజనీ గారు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను. ఆవిడ పర్సనల్గా ఎదురైన ఒక భయానకమైన అనుభవం గురించి ఆవిడ అక్కడ షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో 4-5 డిబేట్లో మాట్లాడుకున్నాం కానీ ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. ఇవాళ ఆవిడ చెప్తున్నప్పుడు హౌ షీ బికేమ్ ఎమోషనల్ మీరు గమనించారు కదా. ఇలాంటి వ్యవస్థన మనం కోరుకునేది, ఈ బ్యూరోక్రసీ, ఈ యూనిఫామ్లా మనకు కావాల్సింది. శ్రీనివాస్ చౌదరి గారు. సార్ మొదట మన 99 ప్రేక్షకులకి, వజ్రాన్ గారు మీకు,
బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, జనసేన నేత విజయ్ గారికి, అనలిస్టు మిత్రులు నా నమస్కారాలు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కొరడా విధించిందని ఏపీ పెట్టారు. గతంలో వాసుదేవ్ గారు మీరు గమనించారు, ఎవరైనా జైలుకి పోతే తప్పులు చేస్తే వాళ్ళ ఫోటోలు పేపర్లు ఎట్టి ఈయన తప్పు చేశాడు, ఈయన జైల్లో పెట్టావు, ఈయన స్కామ్ చేశాడు, ఈయన పిచ్చిగురయ్యాడని. కనీసం ఐఏఎస్ చదివిన అధికారులు సిగ్గుపడాలి కదా సార్, నాకు అర్థం కాలేదు. 2 సార్లు రాజ్యాంగం చదువుతారు, 3వసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, దాని మీద దాని అనేక అంశాలు తీసుకొస్తారు. రాజ్యాంగం చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అదే రాజ్యాంగం తొమ్మిలో దొక్కేస్తారా? అంటే అంబేద్కర్ ఇస్తున్న విలువలు ఇవేరా? మేము ప్రత్యక్షంగా చూసిన ఘటన తిరుపతిలో చూసి, బై ఎలక్షన్ లో పట్టుకుంటే చక్కా పట్టుకొని కార్డు తీసుకొచ్చుకుంటే పోలీస్ కానిస్టేబుల్ అప్పచెప్తే మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్తే, కాదండి మీరు స్టేషన్కి వెళ్ళండి ఎఫ్ఐఆర్ రాయాలంటే, అది నువ్వు వెళ్ళవా నేను చూసుకుంటాను దౌర్జన్యం చేసి వెనకపోతే డిఎస్పీకి చెప్తే, సార్ మీరు మాకున్న ప్రాబ్లమ్స్ బాగున్నాయి మీరు వెళ్ళిపోండి, ఇదే వర్డ్, మాకున్న ప్రాబ్లమ్స్ బాగున్నాయి మీరు వెళ్ళిపోండి. ఏందండి దొంగను పట్టిస్తే మీరు వెళ్ళిపోమని చెప్తారు అర్థంగా? అంటే ప్లీజ్ సార్ నన్ను ఏమనుకోవద్దండి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది కాకుండా గతంలో ఒక ఎస్పీ ఆఫీసర్ మా తిరుపతిలో పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంత హేళనగా మాట్లాడారండి, బయట నిలబెట్టాడండి. అసలు మీకేం తెలుసండి, మీరు రాజకీయాల గురించి మీరు వచ్చారని అంత హేళనగా మాట్లాడి తెలుసా మీకు? ఆ సందర్భంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ ఆడే ఉన్నారు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడ రిప్రజెంటేటివ్ పోయారు. ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం కూడా లేదు. నేను అనడం ఏంటంటే స్ట్రైట్ గా రాష్ట్ర ఎన్నికల కోడ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి, ఓటు అనేది వజ్రాయి, దాన్ని సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత ఈ బ్యూరోక్రట్స్ కి అదే ఐఏఎస్ దగ్గర మీద ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ మీద ఉంది. ఈ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి అంటకాగితే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా? నిజాయితీగా వెళ్ళి ఓటేస్తారా? భయాందోళన గురి చేస్తారా? పోలీసులు ఎవరు పక్కన నిలబడాలి? నేను గతంలో మీద కూడా కమిషన్ చెప్పాను. రాష్ట్రంలో కొంతమంది అధికారులను మార్చి, గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఒక సంఘటన జరిగింది. గ్రూప్ 1 ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్గా చేయండి చేశారు కూడా, 91 మంది అని. ఆయన మొత్తం ఆ లిస్ట్ అంతా మీరు గమనించారంటే మొత్తం రెడ్డి బ్యాచ్. నేను ఆ కులాన్ని ప్రస్తావించడం కోసం మాట్లాడాలి. ఆయన పీరియడ్ లో జరిగింది. దాన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో బాబు గారిని ప్రజలు చేశారు దాన్ని రద్దు చేయమని. కానీ ఆయన ఒక మాట అన్నాడు, కడుపు మీద కొట్టచ్చు కానీ చెంప మీద కొట్టకూడదండి, ఉద్యోగం చేస్తారు కదా వాళ్ళని. నేను అక్కడ ఉన్నా. దానికి నేను వెంటనే ఏమన్నానంటే, సార్ అలా కాదు సార్, సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ చూసుకుంటుంది. ఆయన అంటే సిస్టమ్ మీద గౌరవం తెలిపోతాడు. ఇప్పుడు కొంతమంది అధికారులు ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు రాష్ట్రం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ లో ప్రధానాధికారులు వీళ్ళు ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి వారిలాగా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేద్దామని చెప్పి కంగన కట్టుకుని పడి కూర్చున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి అర్థమవుతా. మేము దానికి ఎగ్జాంపుల్ తిరుపతి బై ఎలక్షన్ లో చూసాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దొంగోట్ల విషయంలో చూస్తున్నాం. అదేవిధంగా కేసులు చూడండి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఉన్న అవతొకలు పక్కన పెట్టండి, ఆ సభకి వెళ్ళి చూడండి చంపేశారు గొడవలతో. ప్రధానమంత్రి గారి సభలో అది జరిగింది, అవతొకలు దాని మీద విషయాలు జరుగుతా ఉంది. స్వచ్ఛంగా రెండో విషయం, ఆ సభకి జనాన్ని తీసుకొచ్చారు మా పార్టీ నాయకులతో నరికి చంపారు గొడవలతో. ఒక ఆయన ఆ జీప్ కాల్ చేశారు. ఎంత ఘోరం అంటే ఆ 9 కిలోమీటర్లు ఎన్హెచ్ రోడ్డు బ్లాక్ అయిపోయింది. మీకు తెలుసో తెలియదు, మేము ఇంటికి పోతాం లేదా బయటకు మాకు. నాకు ఫోన్లు వరుసగా, సార్ ఇది వస్తాను రాలేదు, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటాయి. ఇంత బాధ కలిగింది సార్ అక్కడ. అసలు కనీసం ట్రాఫిక్ క్రమబద్ధంగా కూడా చేయాల. ఈ పక్క వాహనాలు ఈ పక్క నిలిచిపోయినాయి, ఆ పక్క వాహనాలు ఆ నిలిచిపోయినాయి. ఇటు పోవాలో అర్థం కావట్లేదు. షార్ట్ రూట్ లో మనకు తెలియదు, లోకల్ ప్రాంతం కాబట్టి. ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఈ సభను నిర్వహించిన ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఉన్న అవమానం దేశవ్యాప్తంగా ఒక ప్రధానమంత్రి స్థాయి చూపిస్తే ఎంత బాధ కలిగిస్తారు. తర్వాత ఇంకోటి విషయం, ప్రతిపక్షాల పరిస్థితి. ఈ రోజు 70,000 కేసులు జనసేన తెలుగుదేశం పార్టీ మీద పెట్టారు. 70,000 కేసులు ఇమాజిన్ కూడా చేయలేదు. ఈ కేసు చూపు తిరగాలంటే మన లైఫ్ జరిగిపోతాయి. ఆల్మోస్ట్ ఒక చిన్న నియోజకవర్గంలో 1/3 ఓటర్స్ వస్తారు 70,000 కేసులు. ఎస్ సార్, ఎందుకు పెట్టారా అని అడిగితే, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, ప్రభుత్వాన్ని విమర్శించారు, జగన్మోహన్ గారు ఫోటో పెట్టారు, పలానా మంత్రిని తిట్టారు. ఏంటి సార్ ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? పెన్షన్లు ఇవ్వలేదు అడిగాము, అడగడం తప్ప సార్? అదేవిధంగా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పడం తప్ప? మీ ఇంతకు రజనీ గారు చెప్పాడు భూములు ఆక్రమించారు. ఒక ఆయన తిరుపతిలో డైరెక్ట్ గా వెళ్ళి జెండా పాతి ఇటు మా భూమిని కూర్చున్నాడు. మేము జనసేన వాళ్ళు రిక్వెస్ట్ చేసాం, అయ్యా బాబా పేద టీచర్ ఆవిడ పంపించేయండి, టీచర్ రిటైర్డ్ డబ్బుతో కూర్చుందంటే లేదు మేమంతా వైఎస్ఆర్ కార్పొరేటర్లు, మీరు అది చేసుకోండి. ఎస్పీ గారు వెళ్ళి ఇప్పుడు పరమేశ్వర్ గారు ఆయన ఉన్నాడు తిరుపతికి. ఆయన ఒకటేమన్నాడు, మీరు సివిల్ గా చూసుకోండి సార్, మీరు లీగల్ గా మేము రాలేము.
కాదండి దౌర్జన్యంగా రికార్డ్స్ ఉన్నాయి చూడండి, ఒరిజినల్ రికార్డ్స్ రిజిస్టర్డ్ బుక్స్ అంటే కోర్టు పరిధిలోకి వస్తుంది సార్, నేను రాకూడదు. అదే విషయం ఇంకో విషయంకి వచ్చింది. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లు వేయాలని ఒకరిద్దరు ఖాళీ చేయలేదని చెప్పి దౌర్జన్యంగా నైట్ జేసీబీ బిట్తో వేశారు. ఇక్కడ సివిల్ సమస్య రాదు, వాళ్ళు వచ్చి ఇంటికాడకు వచ్చి ఏడ్చారు. తిరుపతిలో ఉన్న వ్యక్తులే వాళ్ళ పార్టీ నాయకులే బాధపడుతున్నారు. మీ దగ్గరికి వస్తున్నా వేణుగారు, వేణుగారు మీ దగ్గరికే వస్తున్నా, వేణుగారు మీ దగ్గరికే వస్తున్నా. వేణుగారు ఒక్క నిమిషం, మీ దగ్గరికే వస్తున్నా, మీ దగ్గరికే వస్తున్నా. ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు జాగిర్ చేస్తున్నారు. ఒక ప్రశ్న ఇస్తాను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉందా, జగన్మోహన్ గారు పార్టీ జీతాలు ఇస్తా ఉందా, జగన్మోహన్ గారు ఇస్తున్నారా? ఇది మెయిన్ పాయింట్. రాష్ట్ర ప్రజల పబ్లిక్ సర్వీస్ కోసం పనిచేస్తున్న అధికారులు, ప్రజలకు సేవ చేస్తున్న అధికారులు చాలా మంది కలుగుతున్నారు. కాపాడే సందర్భాలు చూసాం మేము. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే గతంలో గౌరవం ఉండేది, సెల్యూట్ చేసేవాళ్ళు, నమస్కారం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే ఈ రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ కలుసుకొని వ్యాపారాలు చేస్తున్నారు, నీకు నాకెంత నాకెంత. దాంతో ఏమైందంటే పొలిటికల్ సర్వీసు పబ్లిక్ సర్వీసు రెండు మిలాఖత్ అయిపోయి. దాంతో ఏమైందంటే రాష్ట్రం మొత్తం పూర్తిగా వ్యాపారం అయిపోయి. ఎందుకంటే ఒకసారి వేణు గారి దగ్గరికి ఎందుకంటే ఇప్పటిదాకా రావాలంటే కంటైనర్లు ఎంత డబ్బులు ఉన్నాయి చౌదరి గారు ఇప్పటిదాకా ప్రతిపక్షాలు మాటలు విన్నాం, పాలక పక్షం ఏం చెప్తుందో విందాం ఒకసారి. చౌదరి గారు ఒకసారి పాలక పక్షం వీటన్నిటికీ ఏం చెప్తుందో విన్నాం. సరే, అంటే మీరు ఇప్పుడున్న అంశాలు ప్రస్తావన చేశారు, మీరు చేసినవి కన్వీనియంట్గా మర్చిపోయారు. అంటే ఇప్పుడు గుర్తు చేయడం నా ఉద్దేశం కాదు, కానీ అవి మీరు గమనంలో ఉంచుకోవాలి. రేపొద్దున మీరైనా ఇంతే రేపొద్దున. ఎందుకంటే మీరు ఒక మోడల్ సెట్ చేస్తే మీరు ఒక మోడల్ సెట్ చేస్తే దాన్ని వీళ్ళు ఫాలో అవటమే కాకుండా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్డ్ వర్షన్ తీసుకొస్తున్నారు దానికి. వేణుగోపాల్ గారు ఒకే ఒక నిమిషం. శ్రీలక్ష్మి గారు గతంలో మాకు తొడాకి చైర్మన్ గా ఉండేవాడు, అంటే తొడా డైరెక్టర్ గా ఉండేవాడు. ఆవిడ నిజాయితీని చూశారు. ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న సమస్య వస్తే కూడా ఆగమేఘాల మీద కారేస్ నుంచి పరిష్కరించింది. ఆవిడ పెద్ద ఎత్తున గాలి నిరాధారెడ్డి సంతకం పెట్టినప్పుడు జైలు పోయినప్పుడు మేము బాధపడ్డాం, అయ్యో ఇది చాలా మంచి ఏదైనా కావాలని జరిగింది అని. తీరా మాట్లాడిన తర్వాత వేరే కేసులు జరగడం విషయం. ఇన్ని అనుభవాలను కూడా ఆవిడ కూడా తప్పుడు చేసి జీవోలు ఇచ్చిందంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ దిగజారిపోయారు? క్వశ్చన్ అక్కడ భయపడతాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ లుగా మారిపోవడానికి కారణం, బ్యూరోక్రసీ మార్చేయడానికి కారణం పబ్లిక్ అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి. ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి రాజకీయ నాయకులు ఈ ఆఫీసర్లు మార్చడం వల్ల ఎంత ప్రమాదం రాజ్యాంగం పరంగా ప్రజాపరంగా జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండేవాళ్ళు, అదేవిధంగా రాజ్యాంగం చదివిన వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఇటువంటి తీర్మానాలు చేస్తా ఉంటే ప్రజాసేవ బతుకుతుందా అనే భయం పుడతాను. కాబట్టి ఇంకైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మారి చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు మాట్లాడతారు. హైకోర్టు శిక్ష పడింది. చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు సరే డైరెక్ట్ టాపిక్ లో వద్దాం. 9 మంది అండి, ఇంకో 2-3 అత్యున్నత స్థాయిలో ఉన్న సివిల్ సర్వెంట్స్ ఇవాళ రేపో అనే ఇండికేషన్ కూడా ఉంది. ఇది ఇంత అప్రతిష్ట అవసరమా? ఇంత అప్రతిష్ట అవసరమా రాష్ట్రానికి? యు ఆర్ అన్ అవుట్ గోయింగ్ గవర్నమెంట్. మీరు వెళ్ళిపోతున్న ప్రభుత్వం, మళ్ళీ వస్తారా లేదా ప్రజలు చెప్తారు ఆ విషయం. ఇవాటికైతే మీరు అవుట్ గోయింగ్ గవర్నమెంట్. వాద్యం గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, జనసేన నాయకురాలు రజనీ గారికి, బీజేపీ నాయకులు తిరుపతిరావు గారికి, విశ్లేషకులకి, అదేవిధంగా 1990 ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారం. సార్ వాద్యమల్ గారు, వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నది. నాకు అట్టే ఒళ్ళు జలపరిస్తా ఉంది. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు మాట్లాడే అవాస్తవాలు. మోడీనంట ప్రధానమంత్రి మోడీ సెక్యూరిటీకి వస్తే రాష్ట్ర పరిధిలో ఉంటుంది, అది ఎన్నికల అధికారులు ఉన్నారు, వాళ్ళు పరిశీలిస్తారు. అదే విధంగా ఏదైతే కేంద్ర నిఘా సంస్థలు వాటిని పర్యవేక్షిస్తారు. ఎంతసేపు ప్రభుత్వానికి అంటగట్టబడడం, జగన్మోహన్ రెడ్డి గారిపై బగిట్లు పోయడం మామూలుగా కూడా కాదు, జగ్గులతో పోతే కాదు కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దికి బగిట్లు ముందు పోతున్నారు. నవ్విపోతారు సార్ వీళ్ళు మాటలకి, వీళ్ళు అవాస్తవాల మాటలకి. సార్ ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ పైన ఎన్నికల్లో ఎత్తుకున్నారు. వాలంటీర్ల వల్ల వాలంటీర్ని చూస్తానే, సచివాలయం చూస్తానే జగన్మోహన్ రెడ్డిని చూస్తారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తానే ఓటు వేస్తారని చెప్పేసి తడిసిపోయింది.
ఆ తర్వాత పెన్షన్లు అవ్వాతాతలకు పెన్షన్ 65 లక్షల మందికి ఇస్తే ఇంకా ఏదైతే దాదాపు 1,60 లక్షల మంది కుటుంబాలు ఉంటే దాదాపు 65 లక్షల మంది దాంట్లో 1,40 లక్షల మందికి రేషన్ కార్డులు ఉంటే దాదాపు 65 లక్షల మంది కనెక్టింగ్ సార్. ప్రజెంట్ సబ్జెక్ట్ విషయం మాట్లాడండి. ఐఏఎస్ ఐపీఎస్ లేదు మాట్లాడుతున్నాను. మీలాగా మేము బుసలు కొట్టడం లే, మీలాగా ఉంటారు కదండి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటగాగుతున్నారని మచ్చ మీద వచ్చింది. 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి అవమానం. అది అవమానం. అవమానం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మాదే మీదే తెలుసుకోండి. కూలీ చెప్తున్నారు. 29 మంది డీజీపీ స్టాఫ్ లో ఉన్నాయి, ఐజీ స్టాఫ్ లో సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ జీవితాలతో వీళ్ళకి ఆడుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారంలో ఎందుకు జరుగుతారా? కరెక్ట్గా ఉండదు. అసలు ఎంత జరుగుతారా? మీరు సత్యాలు చెప్తున్నారా? చౌదరి గారు ఆయన మాట్లాడియండి. చౌదరి గారు ఆయన మాట్లాడండి. అరగంట హాఫ్ అన్ అవర్ వాళ్ళు సోది చెప్తుంటే కూర్చొని విన్నాను. చౌదరి గారు ఆయన మాట్లాడియండి. చౌదరి గారు ఆయన మాట్లాడియండి ప్లీజ్. పెన్షన్ పైన అవన్నీ కాదండి, అవన్నీ ఓకే, మనం రోజు మాట్లాడుకుంటున్నాం, వేణుగోపాల్ గారు. అవి కాదు. 9 మంది ఒక పేపర్ లో రాస్తారు, ఆ పేపర్ పైన చర్చ జరుగుతుంది. ఈ రోజు ఏమన్నా 3 కలెక్టర్లు, 5 మంది ఎస్పీలు, ఒక ఐజీ మారడం ఇదేమన్నా కొత్త? గతంలో ఎన్నికల్లో ఎప్పుడు మారలేదు. రాష్ట్రాల్లో ఆ ఎన్నికల అధికారుల పైన ఏదైనా ఆరోపణలు వస్తే ఏదైతే పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని మారుస్తుంది. ఆ అవినీతి పట్ల వాళ్ళు అక్రమాలను చేశారా? ఏం మాట్లాడుతున్నారు మాధ్యమ గారు? అక్రమాలు చేయకపోవచ్చు. ఆశ్రిత పక్షపాతం ఒకటి, ఆశ్రిత పక్షపాతం అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అధికారిని మార్చడం మన సాంప్రదాయం, కేంద్ర ఎన్నికల సంఘం సాంప్రదాయం. మరి 3 సంవత్సరాల్లో రిటైర్డ్ కాబోతున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీనామా చేస్తే ఎందుకు రాజీనామా చేస్తున్నట్టు ఈ పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతులు, TV5 ఎందుకు హైలైట్ చేయలేదు? ఆ ఎన్నికల అధికారులు ఎందువల్ల సంవత్సరాలు వియాన చేయాల్సి వచ్చింది? ఏం వీళ్ళు గాడిద కాస్తున్నారా? వీళ్ళు పత్రికల మోడీ గురించి కానీ రాస్తే వీళ్ళకి తడిసిపోతాది. మోడీ గురించి కానీ విమర్శిస్తే వీళ్ళకి తడిసిపోతాది. కుడికాళ్ళు ఒకరు, ఎడంకాళ్ళు ఒకరు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ సార్ వాళ్ళు మాట్లాడేది దయచేసి ఆత్మని చెప్పండి, రాసుకోమని చెప్పండి, మరి నాకు సమాధానం చెప్పానండి. సార్ వాసుదేవన్ గారు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పక్కన పెడతారు. ఎందుకంటే ఎన్నికలు కొనసాగిస్తే ఏదైనా అవాంఛనీయం జరిగితే మరి బాధ్యత ఎన్నికల అధికారులు తీసుకోవాలి కాబట్టి చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్, రజనీ గారు చెప్తున్నారు, ఏదో జడ్జి ముందు ఆర్గ్యుమెంట్ చేసినట్టు ఆమె మన వాసుదేవన్ గారు కళ్ళల్లో నీళ్లు గారిపించేసి, ఏదో చివరి శ్రీనివాస్ చౌదరి గారి చెవులో కళ్ళల్లో నీళ్లు గారిపించేసి ఈమె ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తే జడ్జిమెంట్ ఇచ్చే విధంగా చెప్తున్నారు. సార్ అసలుకి మోడీ గారు సభ జరిపితే దాన్ని పర్యవేక్షించే సమస్యలు ఏముంటాయి సార్? ఆ నిఘా సమస్యలు ఎవరుంటాయి? వేణుగోపాల్ గారు ఆమె వ్యక్తిగతంగా ఆ సభకు హాజరయ్యారు. ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఆమె చెప్పారు. అందులో తప్పే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని గత 10 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా ఆరోపణలు చేస్తూ ఆయన అవినీతి పరుడు, ఆయన అక్రమార్కుడు, ఆయన పెద్దలను గౌరవించడు, ఆయన అది ఇదే అని విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మారా? ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అదే అధికారంలో 51%, 151 సీట్లు అధికారం చేపట్టారు. రేపు 170 రాబోతుంది. వీళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదే మేము ఈరోజు గట్టిగా చెప్తున్నాం. అబ్దుల్ కలాం సబ్జెక్ట్ కన్ఫర్మ్ అవ్వండి. చౌదరి గారు ఆయన మాట్లాడియండి. ఆయన వర్షం తెలియాలి కదా మనకి, పాలకపక్షం వర్షం ఏంటి తెలియాలి. ఈ విషయం చెప్పండి.
మీరు తప్పుడు సమర్థిస్తారా? ఇదే మాట్లాడతారు. అధికారం తప్పుడు పనులు చేస్తారు సమర్థిస్తారా? చౌదరి గారు ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ కంప్లీట్. చౌదరి గారు ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ కంప్లీట్. మీరు ఇంకో 2 నెలలు లాగండి, మొత్తం మీరే మాట్లాడచ్చు. చౌదరి గారు ఈ 2 నెలలు వాళ్ళని మాట్లాడనియండి చౌదరి గారు, తర్వాత ఎలాగో మీరే మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు కదా, మాట్లాడియండి వాళ్ళని ప్లీజ్. ఈ రోజు ఎన్నికల అధికారిని పైన ఏదైనా ఆరోపణలు వస్తే ఎస్పీల పైన, ఏదైతే ప్రముఖులుగా ఉండే వాళ్ళ పైన, ఏదంటే వాళ్ళు ఎన్నికల్ని కొనసాగించాలి కాబట్టి అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని మార్చడం సాంప్రదాయం. లేదంటే ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళ బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళు ముందొచ్చి చర్యగా తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరికి ఇచ్చారు? ఏదైతే జవహర్ రెడ్డి గారి కార్యదర్శికి ఇచ్చి ఏదైనా 3 పేర్లు ప్రిఫర్ చేయండి వెంటనే అని మంగళవారం ఇస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆయన సరే అని చెప్పాడు. దానికి తప్పేముంది అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, నాకు ఈ ఎన్నికల అధికారి పైన నాకు నమ్మకం లేదు, ఇతను మార్చండి అని ఒక 10 మంది చేసి పెట్టిస్తే మారుస్తాడు. దాంట్లో తప్ప ఆయన అవినీతి పరుడా? ఆయన అక్రమాలు చేసేట? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎంతసేపు బగిట్లు పోసేయండి సార్. మరి ఎన్నికలు దగ్గర పడిపోతుంది. మీకు దమ్ముంటే 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పండి. ఆ రోజు ఎందుకు టన్నుకు తెచ్చారని చెప్పండి. ఎందుకు ఆ రోజు అధికారులు మార్చిన వంతబాడితే, అధికారులు మార్చి వంతబాడితే ముఖ్యమంత్రి గారు సమస్య లేదా? అసలు ముఖ్యమంత్రికి సంబంధం లేదా? ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారి బాధ్యత రాష్ట్ర ఎన్నికల నిర్వహణ బాధ్యత ముఖ్యమంత్రిది. పార్టీకి వంటకాలున్నారని ఎలక్షన్ కమిషన్ తీసుకొని చూపి అధికారులు ఉత్తమాగానే చెప్పి ఈ అధికారులు మొత్తం రాశారు. ఏం చేయాలి చెప్పండి? జరుగుతా ఉంది. వినపడదు ఆయన మాట్లాడే. చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు సచివాలయ వ్యవస్థ మేము కొనసాగిస్తామంటారు. సంక్షేమం ఇస్తే సార్ ఆ విషయాలు వేణుగోపాల్ గారు, ఆ విషయాలు పక్కన పెట్టి వేణుగోపాల్ గారు ఆ విషయాలు పక్కన పెట్టి చెప్పండి. ఒక్క నిమిషం చౌదరి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ వేణుగోపాల్. ఒక్క నిమిషం ఆగండి. ఇంకా ఎంతమంది ఉన్నారండి వేణుగోపాల్ గారు? సార్ ఇప్పుడు మీరు కూడా ఒక ఎన్నికల అధికారి పైన మీరు ఏదైనా ఇది పెడితే, అలిగేషన్స్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు మారుస్తారు సార్. దాంట్లో తప్పేముంది? కంప్లైంట్ ఇవ్వగానే మార్చరండి. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉంటుంది. ఒక అభ్యర్థి ఉంటాడు 25 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా మార్చొచ్చు. అది ఎన్నికల అధికారి ఇష్టము. ఏదైతే తెలుగుదేశం పార్టీయో, కమ్యూనిస్టులో, కాంగ్రెస్, బీజేపీయో, జనసేనయో ఈ అధికారి మాకు నచ్చలేదు అని ఒక లెటర్ పెడితే మారుస్తారు. దాంట్లో తప్పేముంది? రైట్, ఓకే సార్. శ్రీనివాస్ కదా. నిజంగానే ఆయన అన్నట్టు, వేణుగోపాల్ అన్నట్టు 25 పార్లమెంట్ సెగ్మెంట్ లో అక్కడ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు మనకి ఎవరికి నచ్చలేదంటే మూకుమ్మడిగా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టే అవకాశం ఉందా? అదేదో ఒక సంప్రదాయం అనో లేకపోతే ఎవరో ఫిర్యాదు చేస్తే మార్చారనో అనేది కూడా కరెక్ట్ కాదనమాట. ఏంటంటే కేవలం ఫిర్యాదుల ఆధారంగా తీసుకోవాలి, గత చరిత్ర చూస్తారు. ఏ విధంగా బయాస్డ్గా ఈ అధికారులు పనిచేస్తున్నారు. మనం ఇప్పుడు వేటుపడ్డటువంటి 9 మంది అధికారులని కనుక తీసుకున్నట్లయితే 3 అంశాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, చిలకలూరిపేట సభలో సెక్యూరిటీ వైఫల్యాలు. ప్రధాని హాజరైనటువంటి సభలో మన వేణుగోపాల్ గారు మాట్లాడుతూ కూడా రజనీ గారిని కొంచెం ఆ విధంగా మాట్లాడటం అది సమంజసం కాదు. ఎందుకంటే ఆమె అక్కడ జనసేన పార్టీని విమర్శించండి. మనం కనుక సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ విమర్శిద్దాం, కానీ రజనీ గారు తన ప్రత్యక్ష అనుభవం తీసుకున్నారు. మీరు మాట్లాడారు, ఆమె మీరు చెప్పారు కూడా, కామెంట్ కూడా, తనంత ఎమోషనల్ అయ్యిందనేది. ఇంతలోకి మీరేదో కదిలిపోయారనో శ్రీనివాస్ గారు ఏదో కదిలిపోయారనో కాదు, కానీ ఒకటి ప్రధాని భద్రతా వైఫల్యం, ఒకటి
రెండు, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఎస్పీ అన్బురాజన్ అప్పట్లో కడప ఎస్పీగా వ్యవహరించినటువంటి తీరు ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా వెంటాడింది. ఎందుకంటే ఒక అరాచకం అది ఇవాళ చేసి సద్దుమణిగింది అనుకుంటే కుదరదండి, అది జీవితకాలం వెంటాడుతుంది అనమాట. తాము చేసినటువంటి తప్పుల నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటే అది అయ్యే పని కాదు. గత జల సేతు బంధమా ఏదో అంటారు కదా, గత జల సేతు బంధనం, అది వెంటాడుతుంది అనమాట. ఎందుకని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దొంగ ఓట్లు అది ఎప్పటిది? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగి ఎన్నేళ్ళు అవుతుంది? ఆయన గెలిచేశాడు, ఎవరు? గురుమూర్తి గెలిచేసి ఇప్పుడు అసెంబ్లీకి కూడా వేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే. కానీ బలవుతుంది ఎవరు? గురుమూర్తి బలయ్యాడా? భూమన కరుణాకర్ రెడ్డి బలయ్యాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బలయ్యాడా? లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బలయ్యారా? బలయ్యింది ఎవరు? గిరీష. అంటే ఎవరైతే ఈ చట్టాన్ని అమలు చేయాలో, ఈ సంతకం పెడతారో, ఈ జీవోలు ఇస్తున్నటువంటి అధికారులు ఉన్నారు, అడ్డదిడ్డంగా అడ్డగోలు జీవోలు ఇస్తే బలయ్యేది అధికారులే తప్ప పాలకులు కాదనమాట. వాళ్ళేంటి, వాళ్ళంతా చక్కగా ఎస్కేపిజం, ఏది అంత అవకాశవాదం అక్కడుంటే వీళ్ళెందుకు వీళ్ళ జీవితాలని వీళ్ళ కుటుంబాలని బలి చేసుకుంటున్నారు? వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. కేవలం డబ్బుతో అవుతుందా? కేవలం భూములతో అవుతుందా? మనం చూసాం తెలంగాణలో ఈ మధ్య జరుగుతోంది ఏంటి, ఫోన్ ట్యాపింగ్, సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏంటంటే అదొక బ్రాంచ్ ఒకటి పెట్టి దాంట్లో మొత్తం అంతా ఒకే కులానికి చెందిన అధికారులుగా, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందినటువంటి కులస్తుల్ని అందులో పెట్టి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ఇవాళ ఎవరు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు? ఇవాళ ఎవరు జైల్లో ఉన్నారు? అంటే నేరం యొక్క తీవ్రతే కాదు వీళ్ళు చూడాల్సింది, చేసిన అరాచకం యొక్క ఆ బాధితులను చూడటం కాదు. ఇవాళ అయిందంటే అది కాదండి, ఇది వెంటాడుతుందన్నమాట. ఇప్పుడు ఈ కులం ఏంటి? అసలు ఐఏఎస్కి కులం ఏంటండి? ఐపీఎస్కి కులం ఏంటి? వీళ్ళు కుల సర్వీసా? ఇది ఇండియన్ సర్వీసా? దేశం మొత్తం మీద ఉద్యోగ నియామక పత్రాల మీద రాష్ట్రపతి సంతకం ఉండేది వాళ్ళకి మాత్రమే, నేరుగా రాష్ట్రపతి. ఇప్పుడు మనం అంటోంది ఒకటే, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏ విమర్శలు అయితే చేశారో ఆ విమర్శలకు అతీతంగా ఆయన పరిపాలన ఎందుకు సాగించలేకపోయారు ఈ 5 ఏళ్లలో? అప్పుడు కూడా మనం చూసాం కులం మీదే నడిచింది. జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు, విజయసాయి రెడ్డి చేసిన విమర్శలు అప్పటి అధికార పార్టీ ముఖ్యమంత్రి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఏదో 36 మంది డిఎస్పీలకు పదోన్నతులు, అందులో చూస్తే 11 మంది ఉన్నారు. 36 మంది డిఎస్పీలు పదోన్నతులు ఉంటే, లేదు 11 కూడా కాదు, ఆమె ఇచ్చిన హోంశాఖ మంత్రి ఇచ్చిన సమాధానంలో 4-5 కులస్తులు అనమాట. అంటే ఇప్పుడు మీరు అప్పటి కులం మీద చేసిన విమర్శలకు అతీతంగా ఇప్పుడు కులరహితంగా ఈ పార్టీ, ఈ నాయకుడు పరిపాలన ఎందుకు సాగించలేకపోయారు? తన సామాజిక వర్గం, ఇందాక ఎవరు అన్నారు వరుసపెట్టి ఇప్పుడు చదివిన లిస్టులో పెద్దిరెడ్డి గారి బంధువు అంటాం ఎవరో గౌతమి గారు. అంటే గౌతమి గారు పెద్దిరెడ్డి గారి కోసమే బలవ్వాలా? ఈయనెవరు? మన కలెక్టర్ నిన్నటి దాకా ఆయన జాషువా గారు ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీ, ఇప్పుడు చిత్తూరు ఎస్పీ. పెద్దిరెడ్డి గారు సురక్షితం, ఆయన జోలికి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు బలవుతుంది వీళ్ళు కదా. అంటే ఏంటి, వీళ్ళకి రేపొద్దున ఏదన్నా పోస్టులు ఇస్తారా? వీళ్ళని ఎమ్మెల్యేలుగా నుంచోబెడతారా? ఎంపీలుగా చేస్తారా? మనం చూస్తున్నాం ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ యొక్క అవతారం సాలించి మళ్ళీ పార్టీల్లో చేరుతున్నారు, వాళ్లే కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ వెంకట్రామరెడ్డి ఎవరు కలెక్టర్ మన తెలంగాణలో, ముఖ్యమంత్రి గారికి సాగిలపడ్డారు, కేసీఆర్కి కాళ్ళకి నమస్కారం చేస్తే ఆయన కాస్త ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. ఇప్పటికే ఆయన వెంటాడుతున్నాయి కేసులు, ఇప్పటికే ఆయన సురక్షితంగా ఉన్నారని మనం చెప్పలేం. ఒకటి, నాయకుల చేతుల్లో అధికారులు పావులు కాకూడదండి. ఎందుకంటే బలయ్యేది అధికారులు. సంతకం పెట్టే పవర్ ఉన్నటువంటి మీరు ఎంత జాగ్రత్తగా సంతకాలు పెట్టాలా? అడ్డగోలుగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఏంటంటే మనం చూసాం. ఎవరు? ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు 15 రోజుల్లో 13,000 కోట్లు ఖజానా నుంచి విత్డ్రా చేస్తూ ఆర్డర్లు ఎలా వచ్చాయి? రేపొద్దున దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఒకవైపు ఏమో పింఛన్లకి డబ్బులు లేవన్నారు. ఏంటి, 2,000 కోట్లు పింఛన్లకు మంజూరు చేయడానికి డబ్బులు లేవన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీ అయిపోతే ఒక్క శుక్రవారం నాడే 3,300 కోట్లు విత్డ్రా చేసే బీఆర్ఓలు ఇచ్చినటువంటి ఆ ఫైనాన్స్ సెక్రటరీ బాధ్యుడవుతాడా? ఎవరు బాధ్యుడవుతాడు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యులవుతారా? బుగ్గన గారు క్షేమంగానే ఉంటారు. బలయ్యేది
ఈ సంతకం పెట్టినటువంటి వాళ్ళే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వదిలేసి ఈ స్వీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇచ్చేటటువంటి వీటి కోసం, లేదు భవిష్యత్తులో మీరు పొందబోయే పదవుల ఆశతోనో మీరు మీ ఓత్తుకి, ఎవరు ఇందాక రజనీ గారు అన్నారు, మీరు కూడా అన్నారు ఏంటది, డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు మాన్యువల్ ఒక్కసారి ఇలా దులిపితే వీళ్ళకి పూసలు కదులుతాయి. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడ? ముస్సోరీలోనా? ముస్సోరీ. ముస్సోరీలో ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఇదా? మీరు చేసేటటువంటి ప్రమాణం ఇదా? దీనికోసం ఇండియన్ సర్వీస్ ఎందుకండి? దీనికోసం మన రజనీ అన్నారు ఏమిటి, ఇండియన్ పొలిటికల్ సర్వీస్. ఎంత దురదృష్టం, ట్రాజడీ అనమాట, ఇండియన్ డెమోక్రసీ ట్రాజడీ. తిరుపతి రావు గారు, కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్? అంటే ఒక విశిష్టమైన గుర్తింపండి ఐఏఎస్ ఐపీఎస్. ఇందాకే మీ మిత్రులు, మీకు బంధువులు వారి గురించి చెప్పారు, అస్సాం చీఫ్ సెక్రటరీగా. ఒక ఊరు కాదు, జిల్లా జిల్లా సంబరం చేసుకుందంటే ఆ సర్వీసులకు ఉండే ఒక విలువ అండ్ ఒక గౌరవం. ఈ గౌరవాన్ని పోగొట్టే దిశగా విధంగా ఇది ఈ రకంగా జరగటం అనేది ఎంతవరకు కరెక్ట్? కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ వెరీ క్విక్లీ? నేను చెప్పాను సార్, ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని అందువల్ల నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఆవిడ టాపర్ అండి ఐఏఎస్ లో కూడా. ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది? ఇవాళ ఏం పరిస్థితి ఉంది? మళ్ళీ ఐఏఎస్ అనుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. అందువల్ల నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. 2 దశాబ్దాల చరిత్ర ఇది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి ఫస్ట్ టర్మ్ నుండి ఇవాళ తీసుకుంటానండి. సో నేను అందువల్ల దాని ఇంకోటి వేణుగోపాల్ గారు మిస్ అవుతున్నటువంటి ఒక కాంటెక్స్ట్ ఏంటంటే, ఏమంటే ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ ఎస్పీజీ చూసుకుంటది, అంతా సెంట్రలే చూసుకుంటారు. మరి స్టేట్ ఇక్కడ ఏమన్నా గుర్రాలకు పళ్ళుతో అవుతారా? కాదు. ఇక్కడ గమనించాల్సింది, ఆయన పర్సనల్ సెక్యూరిటీ మాత్రం ఎస్పీజీ చూసుకుంటది. పర్సనల్ సెక్యూరిటీ ఎస్పీజీ చూసుకుంటది, మిగతాదంతా కూడా ఎస్పీజీ డైరెక్ట్ చేస్తుంది కన్సర్న్ డీజీపీకి, కన్సర్న్ డెప్యూటీ ఆఫీసర్స్ కి. అంతేగాని ఎస్పీజీ మొత్తం చూసుకోదు. ఎస్పీజీ అలా అయితే ఎస్పీజీ తాలూకా ఫోర్స్ మొత్తం తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూర్చోబెట్టాలా. ఈ కాంటెక్స్ట్ మిస్ అయిపోతున్నారు ఆయన. ఏమంటే ఎస్పీజీ చూసుకుంటది. ఇంకా ఎస్పీజీ చూసుకునేది ఓన్లీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు గైడ్ చేస్తారు లోకల్ పోలీస్ కి, ఫలానా ప్లేస్ లో ఫలానా ప్లేసింగ్, ఫలానా తాలూకు వాళ్ళ డ్యూటీ సిపి వాళ్ళ తాలూకు ఇది, అది ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి సారా, ఎస్పీజీ వాళ్ళు ఇస్తారా? రైట్. లెట్ us put an end to this controversy అండి. మళ్ళీ మాట్లాడదాం ఈ అంశం మీద చాలా